హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ 2025కి సంబంధించి మరొక 10 డేస్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నామనేసి మంత్రి లోకేష్ ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో 10 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేసి మంత్రి లోకేష్ అనేది ఇవాళ న్యూస్లో తెలియజేశారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లోనే 117 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని మంత్రి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. అయితే మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మొట్టమొదటి సంతకం ఈ డిఎస్సి పైననే పెట్టారు. మరి మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెట్టిన తర్వాత 10 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. మరి 10 రోజుల్లోనే ఇంకొక 10 రోజుల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. అలానే మే నెలలో తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా అమలు చేస్తామని కూడా వెల్లడించారు. అయితే ఇక్కడ ఇప్పటికే ఏమని ప్రకటించారంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అంటే తొలి సంతకం పెట్టిన తర్వాత చాలాసార్లు ఇప్పటికే చెప్పారు. ఏమనంటే విద్యా సంవత్సరం నెక్స్ట్ అంటే ఈ 2025 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని కూడా ప్రకటించింది ప్రభుత్వం. అయితే అదైతే పాసిబుల్ అయ్యేటువంటి అవకాశాలు లేవండి. సో ఎందుకంటే ఇంకొక 10 రోజుల్లో నోటిఫికేషన్ అంటే మనకు ఇప్పుడు చెప్పింది కరెక్ట్గా వాళ్ళు రిలీజ్ చేసినా కూడా ఏప్రిల్ 2nd వీక్లో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందండి. ఇంకొక 10 డేస్లో మెగా డిఎస్ నోటిఫికేషన్ అంటున్నారు కదా. మరి ఈ 10 రోజుల్లో రిలీజ్ చేసినా కూడా నెక్స్ట్ అనగా జూన్కి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మళ్ళీ స్కూల్స్. మరి జూన్ మిడ్లో ఆర్ జూన్ 3rd వీక్లో స్టార్ట్ అవుతాయి. ఆ జూన్ 3rd వీక్ నాటికి ఈ పోస్టులు భర్తీ అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్లై చేసుకోవడానికి ఒక 1 మంత్ టైం ఇస్తారు. తర్వాత ఎగ్జామ్కి ఇంకొక 1 మంత్, అది కరెక్ట్గా అనుకుంటే. సో మరి ఆ 1 మంత్ 2 మంత్స్లోనే వెంటనే ఫిలప్ చేస్తారనేది అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పటికి జస్ట్ సంతకం పెట్టిన తొలి సంతకం పెట్టిన తర్వాత 10 నెలలైనా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికే నానా తంటాలు పడుతున్నాయి ఈ గవర్నమెంట్లు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే మనం నమ్మగలం. ఇప్పటికీ చాలాసార్లు నవంబర్లో ఉన్నారు, డిసెంబర్లో ఉన్నారు, మరి జనవరిలో ఉన్నారు. ఇలాగా సో పోస్ట్పోన్ చేసుకుంటూ ఏదో కారణం చెప్పుకుంటూ డిఎస్సిని అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. మరి ఈ 10 డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా మనకు ఒక రిలీఫ్ అనుకోవచ్చు. అలానే ప్రిపరేషన్ అయితే ఇంకా కొనసాగించవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే అందరికీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మన ఛానల్ తరపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే, చూడండి, మీకు డిఎస్సి పైన కంపల్సరీ నేను డిఎస్సి జాబు కొట్టాలి ఎలా తిరిగానే అనుకునేటువంటి వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. టైం వేస్ట్ చేయకండి. నోటిఫికేషన్ ఎప్పుడు పడినా కూడా మనకు 100% మనం జాబ్ కొట్టగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ రావాలి. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్క 1% కూడా టైం అయితే వేస్ట్ చేయకండి. నోటిఫికేషన్ అయితే ఎప్పుడు పడినా కూడా అందరికీ ఒకేసారి పడుతుంది. బట్ చాలామంది నోటిఫికేషన్ పడుతుంది అనేసి టైం వేస్ట్ చేస్తున్నారు అనేసి మీరు కూడా మీ టైంని వేస్ట్ చేసుకుంటుంటారు. అదైతే ఆ తప్పు మాత్రం చేయకండి. ఇది ఇవాళ వచ్చినటువంటి న్యూసే, 29 మార్చ్ 2025 వచ్చినటువంటి న్యూసే. సో మరి ఈ అఫిషియల్ న్యూస్ అనేది వేటి న్యూస్లో వచ్చిందండి. మరి ఇంకా వెబ్సైట్స్లో ఇలా అయితే ఏం రాలేదు. కాబట్టి మరి నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే ఈ వెబ్సైట్స్లో అనేది వస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.